చెల్లి శవాన్ని కారులో ఎక్కించుకొని చెల్లిని ఇంటికి తీసుకెళ్తున్నాం. ఇంటికి వెళ్ళే లోపల ఇంటికాడ మా అమ్మగారు చనిపోయి ఉన్నారండి. అమ్మా చనిపోయింది మా అమ్మ. సాక్ష్యం చెప్తే ఏడుపు వచ్చేది నాకు, ఎందుకంటే కళ్ళారా జరిగింది కాబట్టి. శవం తెప్పకుండా, నా చెల్లి శవం తెప్పకుండా కారులోంచి మేము ముగ్గురు, మా నాన్న, నేను, మా అన్నయ్య వెళ్ళి అమ్మా అమ్మా లేగమ్మా లేగమ్మని లేపుతూ ఉంటే చనిపోయి ఉంది. ప్లేట్లో అన్నం ఉండిపోయింది. అలాగా అన్నం కలపలేదు ఇంకా ఆవిడ. ఈ చుట్టుపక్కల జనాలు వచ్చి చూస్తున్నారు. ఏమ్మా మా అమ్మ ఎందుకు చనిపోయిందమ్మని అడిగితే, ఓ అబ్బాయి మీ అమ్మ అన్నం తింటూ ఉంటే ఒక కుర్రోడు వచ్చాడురా, అమ్మా మీ అమ్మాయి బస్సులో నీటిలో మునిగిపోయి చనిపోయింది అనగానే అక్కడక్కడే అన్నం తింటా పెద్ద కేకేసి అక్కడక్కడే గుడ్డాకిపోయి చనిపోయిందిరా అని చెప్పారు. అమ్మా ఆ రాత్రి అమ్మని చెల్లెలు ఉంచాం. తెల్లారి చుట్టాలు వచ్చారు, బంధువులు వచ్చారు, ఏడుస్తున్నారు. తెల్లారింది, కార్యక్రమం మొదలెట్టాం. ఈలోగా మా నాన్న కనపడతలేదు, ఏమైపోయాడని ఆ ఊరు వెళ్ళారు, ఈ ఊరు వెళ్ళారు, మొత్తం ఊర్లో తిరిగారు కానీ మా నాన్న ఎక్కడ కనపడలేదు. ఈ చుట్టుపక్కల అంటున్నారు ఈయన కూడా ఎక్కడో చనిపోయి ఉంటాడు అంట ఉంటే, ఆ మాటలు విని తట్టుకోలేక ఏడుస్తూ ఉంటే నిజంగా కౌరు వచ్చేసింది. రే మీ నాన్న చేలో పురుగులు మంది తాగి చచ్చిపోయాడు అని చెప్పారండి. అమ్మా ఈ మగవాళ్ళు అందరూ వెళ్ళారు, మగవాళ్ళు అందరూ 10 మంది 20 మంది మగవాళ్ళు వెళ్ళారు. చేలో చనిపోయిన నాన్న శవాన్ని తీసుకొచ్చారు. అమ్మ దగ్గర పడుకోబెట్టారు బాడీని. మరలా ఆయన స్నానం చేయించి మళ్ళీ సమాధి పెట్టి తెచ్చి ఆ రోజు చెల్లిని, అమ్మని, నాన్నని సమాధి చేసేసేవాడు. తట్టుకోలేకపోయామమ్మా. అప్పుడు నేను ఏదో నేను క్రీస్తులో ఉన్నాను కాబట్టి దేవుడు ధైర్యపరుస్తున్నాడు. వాళ్ళు చనిపోయి 2 నెలలు అయిపోయింది. ఇక నేను ఖాళీగా ఇంటికాడ ఉంటున్నాను. నేను ఆఫీస్ని తీసుకుని 2 నెలలు అయింది. నన్ను బాగా చూసుకుంటున్నారు, పర్లేదు అనుకున్నారు మా బంధువులు. ఓ రాత్రి ఏం చేశారంటే ప్లేట్ నిండా అన్నం పెట్టారు. అన్నం తింటున్నాను, మగోళ్ళు కాగితాలు అట్టుకొచ్చారు. ఈ కాగితాల మీద సంతకాలు అట్టమన్నారు. సంతకాలు అట్టేశారు, కాగితాలు అట్టిపోయారు. ఆడవాళ్ళు వచ్చారు, అన్నం తింటున్నాను. చాలు చాలేవయ్యా నువ్వు అన్నం తినేది చాలు అని వచ్చేసి అమాంతంగా వచ్చి నా తినే ప్లేట్ లాగేశారు. ఎందుకమ్మా అలా లాగుతున్నారంటే, ఎంతకాలం నీకు అన్నం ఎంత పెట్టామో తెలుసా, దీనికోసమే ఇప్పుడు మాకు రాసి ఇచ్చేసావు, ఇప్పుడు మా ఇంట్లో ఉండడానికి వీల్లేదన్నారు. అమ్మ నాకేమొద్దమ్మా, కాస్త అన్నం పెడితే చాలు, ఒకవేళ ఈలోగా చనిపోతే సమాధి చేసే కానీ మీరు తప్ప నాకు బయట ఎవరు లేరమ్మా అమ్మా అని అన్నారు. కానీ ఒప్పుకోలేదు, వెళ్ళిపోవాలన్నారు. వెళ్ళన్నాను, ఎందుకు వెళ్ళవరా అని చక్కగా కాలర్ పట్టుకుని ఈడు చేసి బయటికి గెట్టేశారమ్మా, తలుపేసేసారు. అప్పుడు నాకు చాలా ఆకలిగా ఉండేది, విపరీతమైన ఆకలి. నేను ఇప్పుడు సేవలోకి వచ్చాక ఆకలి చచ్చిపోయిందమ్మా. సేవలోకి రాక మునుపు, ప్రభు నా రమ్మ మునుపు విపరీతమైన ఆకలి ఉండేది. ఆ రాత్రి అన్నం తినకుండా గెంటేశారు. ఆకలి అవుతుంది. మా ఇంటి పక్కన ఒక సహోదరు ఉంది, తలుపు తట్టాను. ఎవరో బాబు నేనమ్మా, ఒకసారి తలుపు తీయండి అమ్మా. తలుపు తీసింది. ఏంటి కొంచెం అన్నం ఉంటే పెడతావు అమ్మా, కొంచెం అన్నం పెట్టమ్మా అని అడిగాను. పెడతాకి వెళ్ళింది కానీ పెడతాకి కొట్టులో అన్నం లేదమ్మా. ఓ పని చేస్తావేంటి, ఏం చేయనమ్మా, నువ్వు ఆకలి తట్టుకోలే కాబట్టి ఓ ప్లేట్ ఇస్తాను, ఇంటింటికి వెళ్ళి అడుక్కుంటావు అందాము. అమ్మా ఆకలి తట్టుకోలేక ఏడుమర్రు, మంగళపర్రు, బోరుపల్లి, గణపారం, పెప్పరి, పెంటపాడు, ముదురుడుపాడు, తాడేపిలిగుడు ఒకే జత పట్ల మీద 3 సంవత్సరాలు ఇన్నట్టుకుని అడుక్కున్నానమ్మ నేను. అమ్మా తాడేపిలిగుడులో మా
బస్ స్టాండ్లో కాగితాలు వేసుకుని పడుకునేవాడిని నేను. ఓ రాత్రి అన్నం అడుక్కుంటాకి తాడేపల్లిగూడెం అంతా తిరిగాను. ఎవరు అన్నం పెట్టలేదు. ఆకలి అయిపోతుంది. ఎలాగని తాలూకా ఆఫీస్ ఉంది కదా తాడేపల్లిగూడెంలో, దాని ఎదురుగుండా కురిపి వాటలు ఉంది. ఆ కురిపి వాటల కాడికి వెళ్ళి, అయ్యా కొంచెం అన్నం ఉంటే పెడతారా? ఆయన అన్నాడు, 5 రూపాయలు ఇవి పెడతానన్నారు. డబ్బులు లేవండి, నేను అడుక్కున్న వాడినండి, కొంచెం అన్నం పెట్టండి అయ్యా అన్నాను. డబ్బు కొద్ది పెట్టను అన్నారు. సర్లే బయటకు వచ్చి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు, బాబు 1 రూపాయి ఉన్నాయా, అన్నం కొనుక్కుంటాను 1 రూపాయి ఇవ్వండి. ఎవరు ఇవ్వలేదమ్మా. 10ంటికి కట్టి వెళ్తారు, రాత్రి 10 గంటలకి. ఏం చేయాలో తెలియక మరి తినే ఎంగులాకులు ఎక్కడైతే పడేస్తున్నారో, వాడు పడేసిన ఎంగులాకులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి కూర్చుని వాడు పడేసిన ఎంగులాకులన్నీ మెతుకులు ఎరుగు తిన్నాను. కానీ కడుపు నిండలేదండి. అప్పుడు అనుకున్నాను, నేను ఎవరి కోసం బ్రతకాలి? నాకెవరున్నారు బ్రతకాలి? ఈ ఆకలి కోసమే కదా బ్రతికేది. చచ్చిపోతే ఈ ఆకలి ఉండదు కదని అక్కడి నుంచి నడుచుకుంటా వంతునెక్కేసి ఆ బిజ్జి పైకి ఎక్కేసి ఆ బిజ్జి పై నుండి కిందకి కాలంలో దూకి చచ్చిపోదామని పైకి ఎక్కేసానమ్మా. 1 నిమిషం ఉంటే చచ్చిపోతాను నేను. చేపురోలు యోబు గారని, చేపురోలు యోబు గారు అంటే నాకు తెలియదు. తాడేపల్లిగూడెం అవతల చిన్న తాడేపల్లి, అక్కడ నుంచి ప్రాంతం చూసుకుని వస్తున్నారంట. కారు పిచ్చి ఎక్కింది. నా తిన్నంతో వచ్చింది కారులోంచి నా వైపు చూశాడంట. రే డ్రైవర్, కారు ఆపురా. ఆపారంటండి. నేను ఇలా తిరిగాను పడిపోదామని. ఆయన వెనకాల వచ్చి నన్ను పట్టుకొని దింపి కారులో ఎక్కించుకొని అప్పుడు అడిగారు నన్ను, ఎవరబ్బాయి నువ్వు అన్నారు. చాలు తమ్ముడు చాలు, ఎవరబ్బాయి అన్నారు. పలానా అబ్బాయినండి. మరి ఏంటి ఎక్కేసి చచ్చిపోదామన్నా? అవునండి. ఎందుకు? ఆకలి తట్టుకోలేకనండి. ఈ రాత్రి అన్నం అడుక్కున్నాను, ఎవరు పెట్టలేదండి. ఆకలి తట్టుకోలేక చచ్చిపోని పైకి ఎక్కానండి. నాకెవరు లేరండి అన్నాను. అప్పుడు ఆయన అన్నాడు, నీకెవరున్నా ఎవరు లేకపోయినా నీకు యేసయ్య ఉన్నాడు, రా అని నన్ను తీసుకెళ్ళి నన్ను పెంచి బైబిల్ ట్రైనింగ్ ఇచ్చి ఒక సేవకుడుగా నన్ను తయారు చేశాడు ఆయన.